వినాయక శ్లోకం అండి. రాగం పేరు హంసధ్వని రాగం అండి. రాగము హంసధ్వని రాగం అండి. శృతి 1.5 అంటే సి షార్ప్ అండి వెస్టర్న్లో. యొక్క రాగం యొక్క ఆరోహణ చూడండి. సారి గా ప ని సా. ఆరోహణలో సా ని ప గ రి సా. సా రీ టు గా టు పా నీ టు సా. ఆరోహణలో సా నీ టు పా గా టు రీ టు సా. సా రీ గా ప ని సా సా ని ప గ రి సా. ఇది ఎవరైనా రాని వాళ్ళు నేర్చుకోండి చూసి. కొందరికి వచ్చే ఉంటుందండి ఇది కీబోర్డ్లో. రెడవెరడు కోసం చెప్తున్నానండి, నేర్చుకుందాం. ఓకేనండి, పెడదామండి. శృతి ఇది ఒకటండి, ఒకటిన శృతి ఇది. ఈ ఒకటిన శృతిలో చూద్దామండి రాగం హంసధ్వని రాగం చూద్దామండి. హంసధ్వని రాగం సరి గా ప ని సా సా ని ప గ రి సా సా ని ప గ రి సా సా ని ప గ రి సా సా ని గా ప ని సా సా రి 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 గా ప ని. చూడండి మనము సా నుంచి బయలుదేరితే మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మళ్ళీ సా మీద మనం ల్యాండ్ అయ్యాం. మీరు గమనించుకోవాలి. మనం చూడండి పాట కానీ శ్లోకం కానీ మనం ప్లే చేస్తున్నప్పుడు ఆ యొక్క రాగం మనం మర్చిపోవద్దండి. మన రాగంలో ఉండే మనం ప్లే చేస్తున్నారు అందుకని
దావన్ పా మాటు మావన్ కా కాటు కావన్ రీటు రీవన్ సా సరి గా పా ని సా సా ని పా సా ని పా సా ని కూడా ఆ యొక్క రాగాన్ని మర్చిపోకుండా ఆ రాగంలోనే మనం ఆ యొక్క పాటను కానీ శ్లోకం ప్లే చేయాలండి. ఈ రాగంలో అన్ని స్వరంలో రావట్లేదు ఒకటన్నా, అన్ని స్వరం మనకి ఎక్కడ చూడాలి చూడండి, సేమ్ అదే రాగం మన అన్ని స్వరంలో మనకి ఏం టచ్ కావట్లేదు, ఓన్లీ ఆ రాగంలో మనకి వస్తుంది.